ఏపీలో వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనగా రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పేరు ప్రకటించక ముందే ఇలాగే మూడో కంటికి తెలియకుండా విజయసాయిరెడ్డి వెళ్లి ఆయన్ని అభినందించి వచ్చారు. ఆయనే తమ అభ్యర్థి అని బీజేపీ ప్రకటించిన తర్వాత ఆ ఫోటోను బయటపెట్టారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మారిపోతాడని చాన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్లే ఉందని విశ్వసనీయ సమాచారం. 4 రోజుల క్రితం వైసీపీ నేత జగన్ ఒంటరిగా వెళ్లి కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. అయితే వాటి సంగతి పక్కన పెడితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గుజరాత్ వెళ్లి అక్కడి మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ ను కలవడం, ఆమెతో కలిసి దిగిన ఫోటో బయటికి రావడం ఏపీ రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇక్కడ నుండి బదిలీ అవుతున్నట్లు సమాచారం. ఆ ప్లేస్ లో ఉమ్మడి గవర్నర్ గా ఆనందిని నియమించే అవకాశం ఉందని సమాచారం వైసీపీకి ముందే తెలిసిందని రాజకీయ వర్గాల్లో టాక్. అందుకే వెళ్లిపోతున్న గవర్నర్ నరసింహన్ ను జగన్ కలిశారని, రాబోయే గవర్నర్ దగ్గరికి విజయసాయిరెడ్డి పంపారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నిజం కావాలని త్వరలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ రావాలి. వస్తే ఇదే కాదు అనేక విషయాలు క్లియర్ అవుతాయి. బీజేపీ దగ్గర జగన్ పలుకుబడి ఎంత పెరిగిందో కూడా స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.